గం గణపతయే నమః దుం దుర్గాయే నమః శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభ 11వ తారీఖు జూలై నెల 2025 వారం శుక్రవారం. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం 7 గంటల వరకు ఉంటుంది, సుమారుగా 6:30 నుంచి 7 మధ్యలో వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం, శుక్రవారం, ఆషాఢమాసం, తిథి పాడ్యమి, అంటే ఈరోజు నుంచి బహుళ పక్షం ప్రారంభం. ఇవాళ దీపారాధన, ఆముదం వేయాలి. ఆముదం వేసి నల్ల ఒత్తి వేసి దీపారాధన చేయండి. ఇంట్లోనే పూజా మందిరంలో పరమేశ్వరుడి ఎదురుగా దీపారాధన చేయాలి. ఎవరికైతే ఇంట్లో అనారోగ్య సమస్యలతో విపరీతంగా ఖర్చు అవుతుందో, ఇక్కడ ఆరోగ్య సమస్యలు పోవడమే కాదు, ఖర్చు కూడా తగ్గుతుంది ఈ దీపం వెలిగిస్తే. అంటే అనారోగ్య సమస్యల ద్వారా ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు తగ్గుతుంది. మీరు పరిహారము ఈ దీపారాధన చేయాలి. ఆముదము నల్ల ఒత్తితో దీపాన్ని వెలిగించాలి సూర్యాస్తమయంలోపు. అది కూడా పరమేశ్వరుడు మీ పూజా మందిరంలో పరమేశ్వరుడు ఎదురుగా ఈ దీపం వెలగాలి. ఆరోగ్య సమస్యలు తగ్గడం, లేదా సరైనటువంటి వైద్య సదుపాయం అందడం, లేదా ప్రభుత్వం నుంచి వైద్యం, అంటే మనకు ఒక చిన్న పరిహారం చెప్పాను నేను. గవర్నమెంట్ నుండి మనం పెట్టినటువంటి ఖర్చు, ఆరోగ్యానికి మనం చేయించుకున్న వైద్యానికి ఏదైతే డబ్బు ఖర్చు అయిందో గవర్నమెంట్ నుంచి వచ్చింది. అది వైట్ కార్డు ద్వారానో ఆరోగ్యశ్రీ ద్వారానో ఆ డబ్బు వచ్చింది. కాబట్టి ఈ దీపారాధన వల్ల తప్పకుండా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యల ద్వారా అయ్యే ఖర్చులు తగ్గుతాయి. ఇక అదృష్టం, ఐశ్వర్యం. మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, సింహరాశి వాళ్ళు ఉంటారు. ఈ మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఈ పరిహారం చేస్తే సంపూర్ణ రాజయోగాన్ని పొందుతారు. రాజయోగం అంటే డబ్బు, పేరు ప్రఖ్యాతలు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం అన్నీ. అయితే ఏం చేయాలి? మఖా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రతి సోమవారం తలస్నానం చేయాలి ఈ నెలంతా. అలాగే అంటే ఈ నెల అంతా అంటే ఇవాల్టి నుండి సోమవారం ఎప్పుడు వస్తే అప్పుడు తలస్నానం చేయాలి, జూలై 31 వరకు. అలాగే మఖా నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాన్ని చదువుకోవాలి. ఈ చిన్న పరిహారం ఈ జూలై నెలలో చేసుకోవడం ద్వారా మఖా నక్షత్రం వాళ్ళకు నక్షత్ర దోషం తొలగిపోతుంది. నక్షత్ర దోషం అనేది పోయి ఖచ్చితంగా ఈ మఖా నక్షత్ర జాతకులకు సంపూర్ణ రాజయోగం అనేది కలుగుతుంది. అంటే ఈ జూలై నెలలో మంచి జరుగుతుంది అన్నది మనం పక్క పెడితే చెడు అయితే జరగదు. ఇక కార్యసిద్ధి మంత్రం. ఈరోజు మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం వాసుదేవాయ నమః. ఓం శ్రీం క్లీం వాసుదేవాయ నమః. ఓం శ్రీం క్లీం వాసుదేవాయ నమః. నేను రోజు చదివేటటువంటి, జపం చేసేటటువంటి మంత్రంలో ఇదొకటి. ఇది విశేష ధనలాభాన్ని ప్రసాదిస్తుంది, పేరు ప్రఖ్యాతల్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునే లోపు 6 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇది ఇవాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అయితే ఒక చిన్న మాట, ప్రతిరోజు ఈ కార్యక్రమంలో చెప్పే పరిహారాలు చేస్తున్నారు. దీపారాధన, నక్షత్ర సంబంధితమైన పరిహారాలు, అదృష్టం ఐశ్వర్యానికి సంబంధించిన పరిహారాలు, కార్యసిద్ధి మంత్రం చదవడం, ఇలా ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ కూడా సామూహికంగా అందరూ చేసుకునే పరిహారాలు నేను చెప్పడం జరుగుతుంది. అయితే ధనయోగం, గృహయోగం, వ్యాపార యోగం, ముఖ్యంగా
పిల్లలు చదువుకోవాలి, చదువు పూర్తి కావాలి, చదువుకోవాలి, లేదా చదువు పూర్తయిన వాళ్ళకు మంచి ఉద్యోగం రావాలి, లేదు వివాహం అవ్వాలి, లేదు విదేశాలకు వెళ్ళాలి, మంచి సంబంధం వచ్చి వివాహం అవ్వాలి, పిల్లలు మేము చెప్పిన మాట వినాలి, ముఖ్యంగా మొండితనం పోవాలి, ఎదురు మాట్లాడకూడదు. ఇలా చాలా చాలా సమస్యలతో రోజు సతమతం అవుతాం. ఆరోగ్య సమస్యలతో, ఆస్తి సమస్యలు, ఏదైనా స్థలం అమ్ముడు పోవట్లేదని, లేదంటే అప్పులు తీరాలని, ఇలా చాలా సమస్యలు. నేను ఒక్కటే చెప్తున్నాను, జూలై నెలలో మీరు గురువు మారారు. ఈ జూలై నెలలో మీరు ఒకసారి వచ్చి నన్ను కలవాలి. ఎందుకు ఇది నేను చెప్పడం పదే పదే అంటే, మీరు వచ్చి కలవడం కానీ, మీ పిల్లలు వచ్చి కలవడం కానీ, లేదా మీ పిల్లల గురించి మీరు వచ్చిన వాళ్ళ వేలి ముద్రలతో, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎన్నైనా సరే మనిషికి మనిషి కళ్ళు కానీ నుదుటు కానీ ఏవైనా మ్యాచ్ అవ్వచ్చు, కానీ ఈ వేలి ముద్రలు మ్యాచ్ అవ్వవు. కోట్ల మంది ఉన్న దగ్గర ఎవరిది మ్యాచ్ అవ్వదు ఒకరిదొకరికి. ఎందుకంటే నాడి అన్నది తలరాత, మన యొక్క కర్మ దోషమంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది. నీకు ఏది చేస్తే మంచిది, నీకేం చేస్తే పెళ్ళవుతుంది, నీకేం చేస్తే ఇల్లు కట్టుకుంటావు, నీకేం చేస్తే నీ కష్టాలు పోతాయి అన్నది తెలుస్తుంది. అందుకే ఈ గురువు మారారు, మిథున రాశిలోకి గురువు ప్రవేశించాడు. ఈ సమయంలో జాతకం చూసి సరైన పరిహారం చేసుకుంటే మీకే మంచిది. నేను రమ్మని చెప్పగలుగుతాను తప్ప మిమ్మల్ని తీసుకొని నా దగ్గర కూర్చోబెట్టుకోలేను. మీరు నిర్ణయం తీసుకోండి, తప్పకుండా వచ్చి కలవండి. నా వాళ్ళు నేను చెప్పింది చేస్తున్నారు అనేటటువంటి భావంతో చెప్తున్నాను తప్ప వేరే వాళ్ళు అయితే అసలు నేను చెప్పను. మీరందరూ సంపూర్ణ గురువు దత్తాత్రేయుడు అనుగ్రహంతో ఉండాలి. దత్తార్పణమస్తు.